బీబీ హౌస్ నుంచి బయటకొచ్చాక కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ చాలా బిజీ అయిపోయారు. ఇంతవరకు ఏ సీజన్‌లో కూడా ఇంత బిజీ ఎవ్వరు కాలేదు. ఏ కంటెస్టెంట్ కూడా. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ బీబీ9 సీజన్ నుంచి విన్నర్, రన్నర్ ఇంత బిజీ అవ్వడం. ఇంతవరకు 8 సీజన్స్ జరిగాయి కానీ అందులో ఎవ్వరు కూడా ఒక 1 వీక్ మాత్రమే ఒక క్రేజ్ ఉండేది. ఆ తర్వాత అంతా డౌన్ అయిపోయేది. కానీ ఈ సీజన్‌లో అలా లేదన్నమాట. ఈ సీజన్‌లో 2 మంత్స్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళ క్రేజ్ అనేది అలా కంటిన్యూ అవుతుందంటే వాళ్ళ జెన్యూనిటీకి, వాళ్ళ ప్రేమకి అంత పబ్లిక్ అనేది అంత కనెక్ట్ అయిపోయారనమాట. సో కళ్యాణ్ వచ్చేసి ఈరోజు ఫెబ్ 22న కోకాపేట్లో టవర్ రిసార్ట్కి అయితే చీఫ్ గెస్ట్గా వస్తున్నాడనమాట. సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఒక కామనర్గా వచ్చి బీబీ హౌస్లోకి ఒక కామనర్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ అతను ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళడం అనేది నార్మల్ థింగ్. ఇదైతే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిన్న వచ్చేసి ఒక సెలూన్కి బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళాడు. ఈరోజు వచ్చేసి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడంటే అతను పబ్లిక్ నుంచి ఎంత ఏమంటారు ప్రేమని, అభిమానాన్ని సంపాదించుకున్నాడని చెప్పడంలో అస్సలు ఆశ్చర్యమే లేదు. వాళ్ళకి తనుజకి కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరికీ అంత క్రేజ్ ఉంది ఇప్పటికీ కూడా. 2 మంత్స్ అవుతున్నా. ఈ 2 మంత్సే కాదు, ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇలాగే ఇంతే క్రేజ్ ఉంటుంది. ఇందులో మాత్రం డౌటే లేదు. ఎందుకంటే వీళ్ళు డబ్బు కోసం ఇది కాదు, వీళ్ళు కేవలం వీళ్ళ మనసు, వీళ్ళ మంచితనానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకు క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదన్నమాట. సో ఇక తనుజ్ వచ్చేసి ప్రజెంట్ అయితే భద్రాచలంలోనైతే ఉందన్నమాట. 24th భద్రాద్రి కళాభారతి కల్చరల్ ప్రోగ్రాంలోనైతే హత మూవీ టీంతోనైతే సందడి చేయబోతున్నారు అన్నమాట. సో తనుజ కూడా ప్రజెంట్ భద్రాద్రిలో చాలా బిజీగా ఉందన్నమాట. సో అప్డేట్స్ కళ్యాణ్ తనుజ గురించి అయితే అప్డేట్స్ ఇవి. ఇంకొకటి తనుజ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టిందనమాట. అది చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే మై సైలెన్స్ ఇట్స్ నాట్ వీక్నెస్, ఇట్స్ ద యూ రోర్ హ్యావెంట్ హ్యాడ్ ఎట్ అని పెట్టింది. సో దీనికి అర్థం ఏంటంటే నా నిశ్శబ్దం బలహీనత కాదు, అది మీరు ఇంకా వినని గర్జన అని పెట్టిందనమాట. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది బీబీ కంటెస్టెంట్స్ని ఉద్దేశించి పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీబీ హౌస్లో చూసినాం కదా, ఎవరైనా కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు, అక్కడికక్కడ ఇచ్చి పడేసేది. సో అలాంటి అమ్మాయి ఇప్పుడు కళ్యాణ్ విన్ అయిన తర్వాత బీబీ కంటెస్టెంట్స్ చాలా కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నారు? నేనైతే వాళ్ళని బీబీ కంటెస్టెంట్స్ను ఉద్దేశించే పెట్టింది అనుకుంటున్నాను కళ్యాణ్ కోసం. కళ్యాణ్ ఎవరైనా అసలు ఏమన్నా చిన్న మాట అన్నా కానీ అస్సలు తీసుకోలేదు. చాలా బాధపడి తను అక్కడికక్కడే కౌంటర్ ఇచ్చేస్తుంది అన్నమాట. సో వాళ్ళని ఉద్దేశించి బీబీ కంటెస్టెంట్స్ కళ్యాణ్ని అంత తక్కువ చేసి షోలో అందరి ముందు తన ఎదురుగానే అంత మాట తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళని ఉద్దేశించే ఇండైరెక్ట్గా పెట్టిందని నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి గురించి పెట్టింది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.